అందరికీ నమస్కారం. నా పేరు జనార్దన్ శివలంకి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆశీస్సులతో 25 కళా సంఘాల సినీ స్టూడియోలో అమరావతి కృష్ణారెడ్డి గారు అన్నగారి ఆశీస్సులతో మేమందరం ఒక మంచి రోజు అనుకొని మా టీం అందరం కలిసి మా ఊరి సీత ఓపెనింగ్ ఏదైతే ఉందో స్టార్ట్ చేశాము. ఇప్పుడు వరకు నేను 3 సినిమాలు కంప్లీట్ చేశాను. చెన్నై బజార్ త్వరలో రిలీజ్కి ఉంది, అదే 2025లో. కానీ నేనే చెన్నై బజారు నేను మేకింగ్ చేసేటప్పుడు ఒక వీడియో ఆ ప్రెస్ మీట్లో చెప్పాను, సినిమా నాతో మాట్లాడిన తర్వాత తీసిన మొదటి సినిమా అని. ఇప్పుడు 3 సినిమాల అనుభవంతో నాకున్నటువంటి నా రైటర్స్, నా టార్చర్ తట్టుకొని నా కాడ నిలబడ్డటువంటి రైటర్స్ వాళ్ళ సహాయంతో ఇందులో ప్రథమంగా చెప్పుకోవాల్సింది శంషుద్దీన్ గారు, అలాగే విజయ్ కుమార్ గారు, అలాగే మీరామోదీన్ గారు, అలాగే రాఘవరెడ్డి గారు, అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 9-10 పేర్లు ఉన్నాయి. ఇదైతే టైం ఏదైతే ఉంటుందో మా రైటర్ల గురించి చెప్పడానికి సరిపోతూ ఉంటుంది. చాలా చక్కగా రాసాము. మీకు 100% మీకు వినోదాన్ని పంచడానికే మా ఊరు సీతయ్యతో ఈరోజు మేము ఫోటోషూట్కి వచ్చాము. ఈ ఫోటోషూట్లో 2 క్యారెక్టర్లను పరిచయం చేశాను. ఒక క్యారెక్టర్ వచ్చేసి సీత, ఈ అమ్మాయి పేరు రేణుప్రియ. ఈ అమ్మాయి ఆల్రెడీ మనకి మద్రాస్ బస్ స్టాండ్ హీరోయిన్ గా మా కాంబోలో చేసింది. అల్లూరి నారాయణ అనే క్యారెక్టర్. 2 క్యారెక్టర్లు మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం జనవరి 1st. ఇక్కడ ఒక ప్రముఖమైన వ్యక్తి గురించి మేము చెప్పుకోవాలి తప్పకుండా. గొలగమూడి పక్కన ఉన్నటువంటి విశాలాక్షి ఆశ్రమం ఏదైతే ఉందో ఆ కోసూరు రత్నం గారికి నేను కోసూరు రత్నం గారితో పరిచయం నాకు ఎప్పుడైందంటే చెన్నై బజార్ ఏదైతే ఉందో ఆ ఫైనల్ షెడ్యూల్లో ఒక 2 రోజులు షూటింగ్ ఇక్కడికి వచ్చాను. చూసిన తర్వాత వెంటనే నాకు ఆ మహానటుడు ఎస్వి రంగారావు గారు ఎవరైతే ఉంటారో ఆయనలాగా నాకు విశాలాక్షి కోసూరు రత్నం గారు కనపడ్డారు. అన్నగారు నేను తర్వాత ఒక సినిమా చేయబోతున్నాను, అందులో మీరు ఒక క్యారెక్టర్ చేయాలి అని చెప్పేసి అడగడం జరిగింది. తప్పకుండా అమ్మ చేస్తానన్నాడు. ఆ తర్వాత ఆశీర్వాదం ఇచ్చాడు. ఇప్పుడు ఇలా మీ ముందుకి మేము నిలబడ్డాము. థ్యాంక్ యూ వెరీ మచ్ విశాలాక్షి కోసూరు రత్నం గారు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఆడిషన్ కాల్ ఇచ్చి మీరు అక్కడికి వచ్చి ఏదైతే మా ముందు మీ నటన ఏదైతే ఉందో మాకు చూపించాల్సిన అవసరం ఏం లేదు. మేము ఇది మొత్తం ఆన్లైన్లో ఇప్పుడు ఉన్నాము. ఆన్లైన్లోనే మేము ఆడిషన్ జరుపుతాము. మాకు తెలిసినంత వరకు ఎంతమంది కళాకారులు ఎన్సీఏ నుంచి ఉన్నారో వాళ్ళతో పాటు మన జిల్లాలో ఉన్నటువంటి కళాకారులందరికీ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో మీకు తగ్గ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్కి వీళ్ళే పనికొస్తారు, తప్పకుండా వాళ్ళు న్యాయం చేస్తారని నాకు అనిపిస్తే అదే దర్శకుడిగా తప్పకుండా మీకు ఆ క్యారెక్టర్ తప్పకుండా ఇస్తాము. అందరికీ నమస్కారం. నేను మీ యాక్ట్రెస్ రేణుప్రియ. ఈ మూవీ ముందుకి నడవడానికి కారణమైనటువంటి స్పెషల్లీ మా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు అండ్ అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అండ్ వారితో పాటుగా మా 25 కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారితో పాటు స్పెషల్లీ కోసూరి రత్నం గారు, వీళ్ళందరి సపోర్ట్తో అండ్ అలాగే నా టాలెంట్ని గుర్తించి మా జనార్దన్ సార్ నన్ను ట్రస్ట్ చేసి క్యారెక్టర్ ఇచ్చారు. ఆయనతో పాటుగా నన్ను ఎప్పుడు డాటర్ అని ట్రీట్ చేస్తూ ఉంటారనమాట. నన్ను చాలా రెస్పెక్టివ్గా చూసుకుంటూ ఉంటారు మా శంషుద్దీన్ సార్. ఆ సార్ సపోర్ట్తో ఈ మూవీ కూడా ముందుకు నడుస్తుంది. నెల్లూరు హీరోయిన్ అంటే అర్థమవుతుంది అనమాట ఆల్మోస్ట్ అందరికీ కూడా. ఏంటి అగైన్ రేణు మళ్ళీ గెటప్లో వచ్చేసింది అనుకుంటున్నారా? ఆ మూవీ పేరే మా ఊరి సీతయ్య. ఆ మా ఊరి సీతయ్య మూవీలో నేను సీత అనమాట. అగైన్ నా 3rd మూవీతో మీ ముందుకు నేను రాబోతున్నాను హీరోయిన్ గా. అండ్ ఆల్రెడీ మా జనార్దన్ సార్ డైరెక్షన్ లో అండ్ అలాగే మా డిఓపి నాగేంద్ర బన్ని గారి డిఓపితో ఇది 2nd మూవీ అనమాట మా కాంబినేషన్ లో. ఈ రోజు మా టీం అందరం ఇక్కడ కలిసాము అంటే ఒక స్పెషల్ ఉందన్నమాట. న్యూ ఇయర్ వస్తుంది అండ్ అలాగే సంక్రాంతి కూడా రాబోతుంది కాబట్టి ఈ న్యూ ఇయర్ కి అండ్ అలాగే సంక్రాంతికి మా మూవీ పోస్టర్ ఒకటి రిలీజ్ చేయబోతున్నాం. ఈ పోస్టర్ తోనే మీకు అర్థమైపోతుంది మూవీ ఎలా ఉంటుంది అనేది. అందరికీ నమస్కారం. నా పేరు శబానా. ఈరోజు ఇక్కడ అందరం కలిసి ఉన్నామంటే మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ మూవీతో అయితే వస్తున్నాము. ఆ మూవీ ఏమిటంటే మా ఊరి సీతయ్య. జనార్దన్ శివలంకి గారి డైరెక్షన్లో బన్నీ డిఓపి గారి డిఓపిలో ఈ మూవీని అయితే మేము ముందుకు తీసుకొని వస్తున్నాం. జనార్దన్ శివలంకి గారు ఇది వరకు 3 సినిమాలు అయితే చేశారు. కానీ ఈ 3 సినిమాలు ఒక ఎత్తు అయితే మా ఊరి సీతయ్య అనే సినిమా ఒక ఎత్తు. క్యారెక్టర్లు కూడా డిఫరెంట్గా అందరి క్యారెక్టర్కి న్యాయం చేసేటట్టు అందరికీ మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. అందులో నాకు కూడా ఒక క్యారెక్టర్ ఇచ్చారు. అంటే మీరు ఇంతవరకు చూసిన నా గెటప్స్ వేరే, కానీ నన్ను స్పెషల్గా దీంట్లో ఒక క్యారెక్టర్ని అయితే చూపిస్తున్నారు. అంటే ఇంతకుముందు కూడా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అది పట్టుబట్టి మా జనార్దన్ సార్ నాతో చేపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ 3 సినిమాలను అయితే ఎలా అయితే ఆదరించారో ఈ సినిమాని కూడా అలానే ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఎంతో జోష్గా ఈరోజు ఫోటోషూట్ అయితే తీయడం జరిగింది. మా దర్శకులు జనార్దన్ శివలింగ్ గారు ఆయన జర్నీలో ఎన్నో ఏళ్ళ నుంచి స్ట్రగుల్స్ పడుతూ రావడం,
ఒక సినిమాని దీన్ని కాంప్రమైజ్ కాకుండా ఆయన పడుతున్న స్ట్రగుల్స్ నేను చూస్తూ ఉంటానండి. కానీ ఈ చిత్రం అయితే మంచి హిట్తో ముందుకు వస్తుంది. నెక్స్ట్ అదే విధంగా నా తమ్ముడు డిఓపి నాగేంద్ర బన్నీ కూడా ఇది కూడా మంచి ఒక టాస్క్. అంటే నిరంతరం నేర్చుకుంటూ ఎస్టాబ్లిష్ అవుతూ ఎక్స్ట్రాడినరీగా ఆయన ముందుకు వస్తూ ఉన్నాడు. అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎన్సీఏ కుటుంబ సభ్యులు మొత్తం ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మా నెల్లూరు హీరోయిన్ రేణుప్రియ గారు అద్భుతమైన మంచి ఒక సబ్జెక్ట్లో ఈరోజు కొత్తదనం చూస్తూ ఉన్నారండి. ఒక కొత్తదనమైన సబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు ఛాలెంజ్గా. ఇది ఒక చిత్రం, మంచి చిత్రంగా మీరందరూ మమ్మల్ని అభిమానించి ఇన్నేళ్ళు మమ్మల్ని అభిమానించి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎంతమంది అయితే నటీనటులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిజంగానే శుభాకాంక్షలు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా అవకాశము ఈ మా ఊరు సీతయ్యలో ఉంటుంది, నటించే అవకాశం ఉంటుంది. ఎందుకని నిజంగా ఇది నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి నటీనటులందరికీ మంచి అవకాశము అని అంటే, ఇప్పటి వరకు నటించింది వేరు, ఈ సినిమాలో నటించబోయేది వేరు. ఎందుకు అని అంటే ఈ సినిమాని సార్ 4వ సినిమాగా చెప్తున్నారు. ఇది ఆయనకి ప్రయోగాత్మక చిత్రం. ఇప్పుడు దాకా తీసినటువంటి సినిమాలకి ఈ సినిమాలకి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా డిఫరెంట్గా చూపించబోతున్నారు. ఆ క్యారెక్టర్ని సార్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటే నేను కూడా వండర్ అయిపోతూ ఉన్నాను. అది ఇలా ఉంటుందా, ఇలా చూపిస్తారా, ఇలా ఉంటారా అనేది ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు ఏం మాట్లాడినా ఎంత మాట్లాడినా కూడా చాలా తక్కువే. రేపు సినిమా మాట్లాడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి సినిమానే మాట్లాడాలి. ఆ సినిమా మా ఊరు సీతయ్య మాట్లాడుతుంది రేపు ఖచ్చితంగా నూతన సంవత్సరంలో. ప్రేక్షక దేవుళ్ళందరికీ మా ఊరు సీతయ్య టీం తరఫున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.